మొన్న మీరు చూసింటారు ఆదిలాబాద్లో నిజామాబాద్లో మనం ఒక కమిటీని పెద్దలు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఇవాళ రైతు ఆత్మహత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఎందుకు జరుగుతున్నాయి మళ్ళొకసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు పిట్టలు చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోతున్నారు ఎండ్రిన్ డబ్బా తీసుకొని పోయి అక్కడ బ్యాంకులో ఆదిలాబాద్లో ఒక రైతు పోయిండు తిరిగి తిరిగి బేజారైండు బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి బేజారైపోయి ఆఖరికి ఇక రుణమాఫీ అయితలేదు ప్రభుత్వం జూట మాటలు చెప్తున్నదని చెప్పి ఆ బ్యాంకులోనే ఎంట్రీని దాగి అక్కడనే చచ్చిపోయిండు ఆదిలాబాద్లో దేవరాం అనుకుంటా ఆయన పేరు రైతు పేరు దేవరాం చచ్చిపోయిండు అట్లా ఇప్పటికీ 420 రోజుల్లో 410 మంది రైతులు చచ్చిపోయింది అంటే ఓ రోజుకొక రైతు చొప్పున 410 మంది చచ్చిపోయినారు ఇంకో దిక్కు రైతులు ఇంకో దిక్కు గురుకులాల్లో పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇప్పుడే హయాత్ నగర్ మైనారిటీ గురుకులంలో 17 ఏళ్ల పాప సౌమ్య అనే అమ్మాయి ఇప్పుడే చచ్చిపోయిందని చెప్పి ప్రవీణ్ అన్న చిట్టి మీద రాసిచ్చి నాకు గుర్తు చేస్తూ ఉన్నారు ఒక్క సౌమ్య కాదు రాష్ట్రంలో ఇప్పటికీ గురుకులాల్లో 55 మంది పిల్లలు ఇవాళ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇంకా దురదృష్టం ఏంటంటే ఒకటే ఒక పాఠశాల మెట్పల్లిలో పాము గుట్టి 6 పెద్దాపూర్ అనే ఊర్లో పాము గుడితే అంటే ఎంత చండాలమైన మెయింటెనెన్స్ ఎంత అధ్వానపు పరిస్థితి ఉన్నదో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక రైతులే కాదు రైతులు 410 మంది గురుకులాల్లో పాఠశాలల్లో పిల్లలు మన పిల్లలు నేను పోయినా మా ఎల్లారెడ్డిపేట పిల్లగాడు మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కార్తీక్ అనే బాబు చనిపోతే నేను ఆ తల్లిని పరామర్శించేందుకు పోయినా ఆ పిల్లగాడు చనిపోయింది ఆ పెద్దాపూర్లోనే పోతే ఆ తల్లి అన్నది అన్న నా బిడ్డను నేను గవర్నమెంట్కి అప్పచెప్పిన గవర్నమెంటే తల్లి తండ్రి కాపాడుకోవాలి కానీ తల్లి తండ్రిగా లేనట్టు నా పిల్లగాని అనాథలకు కిడ్స్ పెడితే ఇలా శవమై నా బిడ్డ ఇంటికి వచ్చిందన్నా ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పి ఏడ్చుడు మొదలుపెట్టింది బాధపడక చెల్లె అని చెప్పి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఓదారిస్తే ఆఖరికి ఒక మాట అన్నది అన్నా మీరు గట్టి కొట్లాడుండ్రి నాకు జరిగిన కడుపు కోత ఇంకో తల్లికి జరగద్దు దయచేసి కొట్లాడండి అన్న అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేసింది చేస్తే నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో వెంటనే గురుకులాల బాట అంటే మన శ్రీనివాస్ యాదవ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇట్లా మన విద్యార్థి నాయకులు ఆంజనేయ గౌడ్ గారు వాసుదేవ్ రెడ్డి గారు వీళ్ళందరి నేతృత్వంలో గురుకుల బాట అనే ఒక కార్యక్రమం తీసుకుంటే నిజంగా కూడా నేను హృదయపూర్వకంగా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అభినందనలు చెప్తా ఉన్నా మీరు ప్రభుత్వం కళ్ళు తెరిపించింది మీరు మొదలు కాగానే తిరుగుడు ప్రభుత్వం కూడా ఉరుకుడు మొదలుపెట్టింది మంత్రులు పోయినరు కలెక్టర్ ఉరికినరు ఎక్కడోడక్కడ అప్పటిదాకా పత్తలేరు అప్పటిదాకా యాదికి లేదు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అటు బీఆర్ఎస్వి మొత్తం టీం కదిలే వరకు మీరు ఎక్కడోళ్ళు అక్కడ 30 జిల్లాలలో ఎక్కడికక్కడ గురుకుల బాట పట్టే వరకు అప్పుడు ప్రభుత్వం దున్నపోతు నిద్ర వదిలి బయటికి వచ్చి ఏదో చేసినట్టు 2 రోజులు డ్రామా చేశారు మళ్ళా కాకపోతే శరామామూలు అయిపోయింది మళ్ళా చావులు కొనసాగుతూనే ఉన్నాయి గురుకులాల్లో పరిస్థితులు అట్లనే ఉన్నాయి ఓ దిక్కు రైతులు ఇంకో దిక్కు గురుకులాల్లో విద్యార్థులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర సంవత్సర కాలంలో 30 మంది పైచిలకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఆటో డ్రైవర్లు దాదాపు 100 మంది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఇదే నేను కాకి లెక్కలు చెప్తలేను గాలి లెక్కలు చెప్తలేను ఇవన్నీ కూడా మేము అసెంబ్లీలు ఇచ్చినాం ప్రభుత్వానికి అసెంబ్లీలనే లిస్టు తయారు చేసి ఇగో వీళ్ళ పేర్లు ఇవి అడ్రస్ గిది వాళ్ళ తండ్రి పేరు గిది భార్య పేరు గిది వాళ్ళని ఆదుకోండి ఇకనైనా మొద్దు నిద్ర వీడండి అని చెప్పి వారికి అప్పచెప్పినాం వారు కదులుతలేరు అందుకే నేను మీతో ప్రార్థించేది మీ అందరినీ కోరేది కాంగ్రెస్ పార్టీ యొక్క 420 హామీలు ఏవైతున్నాయో వాటిని గుర్తు చేయవలసిన బాధ్యత ప్రజల దగ్గరికి కాయిదాన్ని తీసుకుపోయే బాధ్యత మా తమ్ముళ్ళైన విద్యార్థి విభాగం నాయకులు మీరే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా దీని ఇంటింటికి 420 కాంగ్రెస్ గురించి 420 झूठे వాదాల గురించి 420 దిన్ అయిపోయిన తర్వాత కూడా ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ తప్పకుండా ఇంటింటికి తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇక అబద్ధాలు ఎట్లుంటాయంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన రేషన్ కార్డులు ఇయ్యలే అన్నారు బట్టి విక్రమార్కనే ఇచ్చిన ఫోటో కూడా నేను మీకు చూపెట్టిన అట్లే ఉద్యోగాలు ఇయ్యలేదంటారు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగాలు ఇయ్యలేదంటారు ఉద్యోగాలు నిజంగా ఇయ్యలేదా మనం 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,60,283 ఉద్యోగాలు భర్తీ పూర్తి చేసినాం
కాగితాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు జీతాలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నది, కానీ ఇయ్యనే లేదు అని ప్రచారం చేసింది. సంవత్సరానికి 16,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు వాళ్ళు సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇయ్యలే, కానీ మనం సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు నింపినాం. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమైనాం. కొంతమంది పిల్లల్లో పిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇంకోటైందని ఆనాడు పిల్లల్ని రెచ్చగొట్టి మనకు దూరం చేసే ప్రయత్నం కూడా చేసినారు. కొంత మేరకు సక్సెస్ కూడా అయినారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది. కానీ మొత్తం సంవత్సరం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్క ఏంటి అని తీస్తే కేవలం 12,000 ఉద్యోగాలు కూడా దాటలేదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి నువ్వు చెప్పుకోవచ్చు, మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేయొచ్చు, మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు సున్నాలేసి నేనే చేసినా అని చెప్పుకోవచ్చు, మంది పెళ్లికి పోయి మనం కూడా బిల్డప్ ఇవ్వచ్చు, మస్తు ఇవ్వచ్చు, ఏమున్నది అలా ఉంటారు కదా కొంతమంది. అప్పుడప్పుడు హాస్టల్లో భోజనం దొరకకపోతే మంది పెళ్లిలో పోయి పిలువని పెళ్లికి కూడా పోయి ఆడ కొంతమంది తినొస్తారు. అట్లా రేవంత్ రెడ్డి కూడా మంది పెళ్లికి పోయి ఆడ పోజులు కొడుతున్నాడు. తన బిడ్డ కాని బిడ్డను కూడా నా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఈయన ఉద్యోగాలు కూడా ఇవాళ నా ఉద్యోగాలు, నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, రిక్వెస్ట్ చేసేది, ఈ విషయాలు మనం సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మీ కాలేజ్ సభల్లో కానీ మీ స్కూల్ సభల్లో కానీ గట్టిగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా 18 నుంచి 25 వరకు ఉన్న ఏజ్ గ్రూప్ ఏదైతుందో ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎన్ని కాలేజీలు పెట్టినాం, తెలంగాణ రాకముందు ఎన్ని కాలేజీలు ఉండే, తర్వాత ఎన్ని అయినాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని నర్సింగ్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని రెసిడెన్షియల్ కళాశాలలు ఉండే పాఠశాలలు ఉండే తర్వాత ఎన్ని అయినాయి, ఈ లెక్క అంతా కూడా చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఉద్యోగ నియామకాల్లో భారతదేశంలో ఎక్కడ లేదు. 95% స్థానికులకే రిజర్వేషన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దాన్ని సాధించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ వెసులుబాటు లేదు. 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్, మిగతా 5% కూడా ఓపెన్ కేటగిరీ, అందులో కూడా మనం కొట్లాడచ్చు. ఇది ఎక్కడ లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రానికి వెసులుబాటు లేదు. కొట్లాడి తెచ్చి రాష్ట్రపతి దాకా పోయి ఆనాడు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడతారు, చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుండొచ్చు. నాకు నిజంగా నిన్న మొన్న కొన్ని ఇక్కడ బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టిరు, అది చూస్తే ఏడవాళ్ళు నవ్వని అర్థం కాలే. వీళ్ళట ఈ సిపాయిలట పెట్టుబడులు తెచ్చిర్రట, అది చూసి మనకు కడుపులో అజీర్తి అయిందట, మనం ఏదో దాగానట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు, ఉన్నావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, ఎట్లున్నావు, ఉల్టా ఉన్నావు, తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయినోడవు నువ్వు. సరే, నీ అదృష్టం బాగుంది, కभी का एक बार అడ్డిమారి గుడ్డి దెబ్బ లగ్తా, తుమ్ బన్ గయే, అచ్చి బాత్ హై, కోయి తక్లీఫ్ నీ హై. ఉండు, పదవిలో ఉన్నావు, సంతోషంగా ఉండు, సంతోషంగా పని చేసుకో.